టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి అందరికీ స్వాగతం. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. లాస్ట్ రీసెంట్గా ఒక వీడియో చేసినాం, ఏదైతే పవర్ బ్యాంక్ గురించి, దాని గురించి మొత్తం కింద కమెంట్ సెక్షన్ చూసుకుంటే ప్రమోషన్ 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 అంటున్నారు. చాలా ఫన్నీగా అయితే నడిచింది. ఏదైతే ఆ వీడియో కింద ప్రమోషన్ అని నడిచింది. ఇక న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఫన్నీగా ఉంది అదైతే. కామెంట్ సెక్షన్ మొత్తం ఫన్నీగా నడిచింది ఆ రోజు. ఇక నెక్స్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏదైతే మనం హెచ్ఎండి మొబైల్స్ ఒక ప్రైజ్లో అనుకున్నాం కదా, ఏదైతే 10,000లో బిలో వస్తుందని లాస్ట్ టెక్నిక్స్లో కూడా మనం మాట్లాడుకున్నాము. అంటే లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాము. 10,000 10,000 11,000 లాంచ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్, గుడ్ మూవ్ ఉంటుంది. ఇప్పుడు అన్ని మొబైల్స్ కొంచెం వీళ్ళు బుద్ధి చెప్పినట్టు ఉంటుంది అనేసి అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా 20,000 దాకా వెళ్ళిపోయారు. చెక్ చేశాను ఆల్రెడీ నేను. ఏదైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో ఉంటుందో హెచ్ఎండి వైప్ 2 అని ఉంది కదా, అది చాలా ప్రైస్, చాలా అంటే చాలా ప్రైస్ పెట్టేస్తారు. 20,000 ఆ బడ్జెట్లో అంత ఫీచర్లు కూడా ఏం లేవు నాకు తెలిసి. ఆ మొబైల్ అయితే తీసుకోకండి. అన్ని ఫీచర్స్ అయితే ఏమంతా బాగాలేవు అని నా ఉద్దేశం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, ఒకప్పుడు బడ్జెట్ మొబైల్స్ అంటే మనకి 20 లోపు 25 15,000 25,000 30,000 ఇంతే ఉండేది. అది బడ్జెట్ మొబైల్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు 30,000 పైగా పోతేనే అది బడ్జెట్ మొబైల్ అంటున్నారు. ఇలాగే తాగితే మాత్రం మొబైల్స్ కూడా బడ్జెట్ మొబైల్స్ అన్నట్టు ఉండదు. అన్నీ మిడ్ రేంజ్ మొబైల్సే, అన్నీ ఫ్లాషిక్ లెవెల్ మొబైల్సే అన్నట్టు ఉంటుంది. అది మాత్రం ఈ కంపెనీస్ మాత్రం గుర్తుంచుకోవాలి. ఏవైతే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రైస్లో కూడా మంచి మొబైల్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే అయితే ఏ మొబైల్స్ కూడా ఎక్కువ సేల్స్ అయితే జరగవు, సేల్స్ అయితే పడిపోతుంటాయి. అండ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్స్ కూడా ఈ ఇయర్లో దొరకడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది. కొనే వాళ్ళు కూడా ఎక్కువైపోయినారు, ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా ఎక్కువైపోయినారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి, ఇప్పుడు ఏదైతే పెట్రోల్ ప్రైస్ కొంచెం హైక్ ఏవైతే పెరుగుతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఈవీల వైపు వెళ్తున్నారు. ఈవీల వైపు ఈవీ వెహికల్స్ల వైపు వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే మీరు ఆలోచించండి. ఈవీ వెహికల్స్ అయితే అంతా మీకు లాంగ్ రన్ రావు, అండ్ హీట్కు తట్టుకోలేవు, మీకు ఎక్కువ లాంగ్ వెళ్ళలేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. ఒకవేళ 4-వీలర్ తీసుకుంటే ఎక్కడ నొక్కుతానా మీకు ఎక్కడో ఒక చోట మీకు అయితే దొరికే అవకాశాలు ఉంటాయి. అంటే ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ నొక్కుతానో దొరికే అవకాశాలు ఉంటాయి, కానీ 2-వీలర్స్కి అయితే అంత లేదు. ఒకవేళ మీరు ఆలోచన ఉంటే మాత్రం అనుకోండి. ఎందుకంటే ఆ బ్రాండ్ ఏమైతే నేను తీసుకోను, ఆ బ్రాండ్ నేను వాడిన ఆల్మోస్ట్ అది దాని సర్వీసింగ్ పరంగా ఎంత హైప్ వచ్చిందో అందరికి తెలిసిందే, మీకు అందరికి అర్థమైపోవచ్చు ఇప్పటికీ ఆ బ్రాండ్ ఏ బ్రాండ్ అన్నది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి, వివో ఇప్పుడు ఏదైతే మనము లాస్ట్ టెక్నిక్స్లో నేను వివో V70 Lite మనం అన్బాక్సింగ్ చేసిన ఒక వీడియో లాస్ట్ టెక్నిక్స్లో చెప్పాను. ఇప్పుడే తీసుకోకండి, ఒక రోజు ఆగండి, వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారా లేదా అన్నట్టు ఆగమన్నాను కదా. మనము ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చినామో వాళ్ళు తీసుకున్నారో, మన ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఏదైతే సర్వీస్ సెంటర్కి వెళ్ళినామో, మనం ఏదైతే వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చినామో, కస్టమర్ కేర్తో మాట్లాడినామో, ఇవన్నీ వీళ్ళు దృష్టిలో ఉంచుకొని నేను ఫ్రైడే మొబైల్ తీసుకున్నా, సాటర్డే వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన గ్లిచెస్ ఏవైతున్నాయో అవన్నీ చూసి వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన సాటర్డే నాకు మండే రోజు ఒక అప్డేట్ ఇచ్చినారు. అప్డేట్ ద్వారా అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వివో V70 Lite మంచి మొబైల్. ఇది కూడా అంత తోపు తుర్మని చెప్పలేను, కానీ ఇప్పుడున్న ప్రైస్ హైక్లలో ఇది ఒక బెస్ట్ మంచి మొబైల్, కాంపాక్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనము మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి, ఇప్పుడు ఏవైతే మొబైల్స్ ఈఎంఐలలో తీసుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఈ మొబైల్ ఉన్నదనుకోండి, ఈ మొబైల్ నేను ఈఎంఐలో తీసుకున్నా అనుకోండి, ఈఎంఐలో తీసుకుంటుంటారు కదా, ఆర్బీఐ అయితే వీళ్ళకు ఒక కొత్త రూల్ అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్ ఇప్పుడు ఈఎంఐలో తీసుకున్న వాళ్ళకి ఒక మంత్ ఈఎంఐ మిస్ అయిందంటే లాక్ చేసేవాళ్ళు ఇంతకుముందుకు. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళైతే ఒక కొత్త రూల్ అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ 2 months అయితే వీళ్ళకు రిమైండర్ ఇవ్వండి. అండ్ ఒకవేళ హోమ్ విజిట్ చేసేది ఉంటే అన్నీ ప్రాపర్గా ఐడి కార్డ్ ఇవన్నీ తీసుకొని, ఆథరైజ్ లెటర్ ఇవన్నీ తీసుకొని హోమ్ విజిట్ అవ్వండి. ఒకవేళ థర్డ్ మంత్ కూడా కట్టకపోతే వీళ్ళ దగ్గర నుంచి మొబైల్ రికవర్ చేయండి, లేకపోతే అమౌంట్ రికవర్ చేయండి, కానీ మొబైల్స్ మాత్రం లాక్ చేయకండి. అండ్ ఒకవేళ లాక్ చేసేదంటే సోషల్ మీడియా ఇవన్నీ లాక్ చేయండి, కానీ కాల్స్ మాత్రం ఆపొద్దు అన్నట్టు వీళ్ళ కొంచెం టైం అయితే వీళ్ళకు ఇవ్వండి. 3 months దాకా టైం దాకా మనకు
ఇవ్వాలి అన్నట్టు ఆర్బీఐ అయితే రూల్ తీసుకురాబోతుంది. కానీ ఎవరైతే వీళ్ళు రికవర్ చేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు మరి పాటిస్తారో లేదో చూడాలి. ఒకవేళ పాటిస్తే మాత్రం చాలా అంటే చాలా గుడ్ థింగ్ అవుతుంది అది కొంచెం. ఎందుకంటే ఒక్కోసారి దగ్గర ఒక్కొక్క మంత్ ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒక్కొక్క లాగా ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర. ఒకవేళ వీళ్ళు ఇది రూల్ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం బెస్ట్ అవుతుంది. ఎవరైతే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నారో వీళ్ళ టార్చర్ కూడా కొంచెం తగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు ఏవైతే ప్రైజ్లు పెరిగిపోతున్నాయో మొబైల్స్లలో, ఆ ప్రైజ్ల దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే ఒక రూల్ అయితే తీసుకురాబోతున్నారు. ఏదంటే రూల్ కాదు ఏదైతే ఏఐని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు వీళ్ళు. ఏదైతే ర్యామ్ అండ్ స్టోరేజ్ చిప్ షార్టేజ్ ఉందో వీళ్ళు ఏఐని ఇంక్రీజ్ చేస్తే అంత చిప్ షార్టేజ్ మీద అంత బర్డెన్ పడదు కాబట్టి ప్రైస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఎప్పటి వరకు తీసుకొస్తారో చూడాలి. మరి ఒకవేళ ఎప్పుడు తీసుకొస్తారో, ఒకవేళ తీసుకొస్తే మాత్రం మొబైల్ ప్రైస్ తగ్గొచ్చు, కానీ ఇప్పుడే తగ్గుతాయని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయకండి. అది 2-3 ఇయర్స్ అయితే కంపల్సరీగా టైం పడుతుంది. ఫ్యూచర్ కూడా మొత్తం ఏఐ నడుస్తుంది ఇక అది కూడా చూసుకోండి. ఇది ఇవాళ టెక్ న్యూస్ కూడా ఎక్కువ లేవు. ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో అవే మీ దగ్గర తీసుకొచ్చాను. టెక్ న్యూస్ అయితే ఎక్కువ లేవు ఈరోజు. ఇవే ఇవాళ టెక్ న్యూస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని ప్రమోషన్ చేసిన అని కింద కామెంట్ సెక్షన్లో అనకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.